బాసర ట్రిపుల్ ఐటీ ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్ వీసీ గురించి రాస్తే రామకోటి సమస్యలు అనంతకోటి. ఇది ట్రిపుల్ ఐటీ కాదు ట్రబుల్ ఐటీ అని ఎప్పటి నుంచో మహా చెడ్డ పేరుంది. ఆత్మహత్యలకు కేంద్రం, అవినీతికి నిలయం, లైంగిక వేధింపుల ఆరోపణలు నిత్యకృత్యం. సరస్వతి క్షేత్రంలో వెలిసిన ఈ క్యాంపస్ పరువు ఏనాడో గోదాట్లో కలిసిపోయింది. బాసర ట్రిపుల్ ఐటీ సరస్వతి మాత పుణ్యక్షేత్రం సమీపంలో గోదావరి తీరాన వెలిసిన ఈ విద్యాలయాన్ని ఒక గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో టెక్నికల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో బాసర, నూజివీడు, ఇడుపులపాయలో ఒకేసారి 3 రెసిడెన్షియల్ క్యాంపస్లను 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇందులో సీటు దొరికితే చాలు లైఫ్ సెట్ అనే భావన ఉండేది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ మోస్ట్ ట్రబుల్ ఐటీగా మారింది. 2008 నుంచి ఏటికేడు చెడ్డ పేరునే మూట కట్టుకుంటుందే తప్ప ఒక్కరు కూడా అద్భుతం అని మెచ్చుకోలేదు. ఇక్కడ ఎవరికి వారే లీడర్. ఒక తోలుమందం వ్యవస్థ ఇక్కడ వేళ్లునుకుంది. ఎన్ని చీవాట్లు పెట్టినా నన్ను కాదులే అనుకుంటారు. ఎన్నిసార్లు మీడియా వచ్చి బండకేసి బాదినా తీరు మార్చుకోరు. అదే అవినీతి, అవే అక్రమాలు. విద్యా సంస్థల్లో రాజకీయాలు, అధికార పక్షంలో పలుకుబడి కోసం తాపత్రయం, పరపతి కోసం పాకులాడ్డం, భజన చేయడంలో ఆరితేరారు. ముఠాలు కట్టడంలో ఒకరినొకరు మించిపోయారు. ఎవరి గ్రూప్ వారిదే, ఎవరి బిజినెస్ వారిదే. ఇన్ని ఒక ఎత్తైతే ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు మరొక విషాదం. బాసర ట్రిపుల్ ఐటీ చదువంటేనే చావులు అనేలా తయారైంది. నిరసనలు నిత్యకృత్యం, ధర్నాలకు కేంద్ర బిందువు, లైంగిక వేధింపులు, విద్యార్థులపై ప్రతీకార చర్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే బాసర ట్రిపుల్ ఐటీలో అంతులేని వివాదాలు. 9,000 మందికి పైగా విద్యార్థులు చదువుకునే వర్సిటీలో సమస్యలు విలయతాండవం చేస్తాయి. ట్రిపుల్ ఐటీలో కనీస సౌకర్యాలు లేవు. యూనిఫామ్ అందలేదు, ఇంకా ల్యాప్టాప్లు ఇవ్వలేదు. వాళ్ళకి అవసరమైనటువంటి ఏ ఎక్విప్మెంట్ కూడా ఇంకా వాళ్ళకి అందలేదు. అరకొరగా ఉన్న గత సంవత్సరం పాత విద్యార్థులు వాడుకుంటున్నారు. ఇంత దీన పరిస్థితుల్లో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ఉంది. బాసర ట్రిపుల్ ఐటీలో దుర్భర పరిస్థితులు ఇప్పటివి కావు. మొదలైన ఏడాది నుంచి ఉన్నాయి. యూనిఫామ్స్ నాసిరకం, మెస్ కాంట్రాక్ట్ తెరవెనక ముడుపుల బాగోతం, ల్యాప్టాప్ కొనుగోలులో గోల్మాల్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, ఉన్నవారికి స్టఫ్ లేదు. ఒకసారి స్టూడెంట్స్ అంతా క్లాసులు మానేసి వారం రోజుల పాటు ధర్నా చేశారు. ఆ నిరసన సెగ జాతీయ స్థాయిలో తాకిందే. అయినా కుక్కతోక వంకర అన్నట్టే తయారైంది పరిస్థితి. ట్రిపుల్ ఐటీలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఏ సమస్య పరిష్కారం కాదు. వీసీతో సహా అందరిపైన అవినీతి మరకలు. మొన్నటి వరకు ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న వెంకట్రమణ గురించి రాస్తే రామకోట అవుతుంది. ఆయన రాజకీయ పరపతి, పలుకుబడితోనే కోట్లు గడించారు. ల్యాప్టాప్ కొనుగోలులో అక్రమాలు కంటిన్యూగా జరిగాయి. వాటిపై ఒక్క విజిలెన్స్ నివేదిక లేదు. ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఒక్కో ల్యాప్టాప్ మీద ₹1,000 నొక్కేశారు. కొన్నవి కూడా నాసిరకానివి కొన్నారు. తక్కువ ధర కోట్ చేసి బిల్లులు మాత్రం గట్టిగా బిగించారు. అధునాతన కంప్యూటర్ ల్యాబ్ అన్నారు. 5 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. తీరా చూస్తే పాత కంప్యూటర్లు తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. అవేమో పనిచేయడం లేదు. మినీ స్టేడియం అనే మాట పేపర్ మీదే ఉంది. హాస్టల్స్ రిపేర్ల పేరుతో పనులు స్టార్ట్ చేశారు. కానీ టైల్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. చేసిన వాటిలో క్వాలిటీ లేదు. స్విచ్లు పోయినా, నట్లు ఊడిపోయినా లాభం లేనిదే. పని ముట్టుకోరు. ఎకో పార్క్ ఒకటి కట్టారు. అది ఎందుకు నిర్మించారో, దానికోసం ఎంత ఖర్చు చేశారో ఆ దేవుడికే తెలియాలి. ప్రతి దానికి పర్సంటేజ్ అంటారు. టీ హబ్ సెంటర్, మినీ స్టేడియం, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, ల్యాప్టాప్లు వంటివి హామీలను గత ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. డిమాండ్ల కోసం చేసిన ఆందోళనతో బీఆర్ఎస్ సర్కారు కంటి తుడుపు చర్యగా స్పందించినా నిధులు విడుదల చేయలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు స్కాలర్షిప్ రాకపోవడం విచిత్రం. ఉపకార వేతనాల కోసం 80 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. మరి వచ్చిన నిధులన్నీ ఏమయ్యాయో బాసర సరస్వతి మాతకే తెలియాలి. 6 ఏళ్ల కోర్స్ అయినా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే సతాయిస్తారు. డబ్బులు కట్టాల్సిందే అని హుకుం జారీ చేస్తారు. క్యాంపస్ లో కరికులం చేంజ్ చేయాలి, స్టాఫ్ మార్చాలి. స్పోర్ట్స్ పీటీలు సక్రమంగా లేరు, ఆటలు లేవు. గతంలో ప్రైవేట్ క్యాంటీన్ ఉండేది. నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతే వాటిని తొలగించారు. ప్రస్తుతమున్న మెనూను మార్చాలని విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తరచూ ఫుడ్ పాయిజన్ బారిన పడేవాళ్లు స్టూడెంట్స్. ఆ కాంట్రాక్టర్ ని మార్పించాలని విద్యార్థులంతా ఆందోళన చేశారు. ప్రస్తుతం 4 మెస్సులకు టెండర్లు పిలిచారు. అవి ఇంకా ఫైనల్ కాలేదు. మళ్లీ పాత వారికి ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గత 2 ఏళ్లుగా కొత్తగా వచ్చిన వారికి ల్యాప్టాప్లు ఇవ్వడం లేదు. క్యాంపస్ లో భద్రతను గాలికొదిలేశారు. సెక్యూరిటీ డొల్లతనం చాలా సార్లు బయటపడింది. ఎడ్యుకేషన్ నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి. వందలాది మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర ఫ్యాకల్టీ అవసరం ఉన్నప్పటికీ కేవలం 19 మంది మాత్రమే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు. 120 మంది కాంట్రాక్ట్,
150 మంది గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని అందించే మెకానిజం లేదు. గతంలో జిల్లా ఎస్పీ ఈ క్యాంపస్ ని దత్తత తీసుకుంటానని చెప్పారు. కలెక్టర్ కూడా వెళ్లి సందర్శించారు. పరిస్థితి మాత్రం ఎప్పట్లాగే ఉంది. అన్నమో రామచంద్ర అని పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు. గతంలో జిల్లా ఎస్పీ గారు IIIT యూనివర్సిటీని నేను దత్తత తీసుకుంటాను, ఏ సమస్య రాకుండా చూస్తాను విద్యార్థులకు అని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు కూడా పోయి సందర్శించారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అంటే విద్యార్థులు ప్రతి సంవత్సరం వర్షంలో దడుస్తూ మెస్సు భోజనాలు లేకుండా మెస్సుకు తాళాలు వేసి ప్రతి సంవత్సరం ఆకలి కేకలతో అలపించాలా? మీకు విద్యార్థుల సమస్యలు కనబడవా? దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీఎం గారే వచ్చి యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. పేపర్ వాల్యుయేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయి. రీవెరిఫికేషన్ తర్వాత ఫెయిల్ అయిన వారు పాస్ అవ్వడం, బ్యాక్లాగ్ సబ్జెక్టుల విషయంలో పారదర్శకత లేకపోవడం వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేమెంట్ చేసినా ఆన్సర్ షీట్లు ఇవ్వడం లేదు. అధికారులపై వేధింపుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. కొన్ని ఆత్మహత్యల కేసుల్లో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డీన్, కేర్ టేకర్లపై కేసు నమోదు చేశారు. పాలనలో రాజకీయ జోక్యం పెరిగింది. స్థానిక నేతల పెత్తనం పెరిగింది. అధికార పక్షానికి చెందిన నాయకులే అవినీతిలో భాగస్వాములయ్యారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలు చేసిన విద్యార్థులపై కేసులు బనాయిస్తున్నారు. నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు సతాయిస్తున్నారు. గతంలో ప్రొటెస్ట్ చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులు రద్దు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు వాటిని కొట్టేయలేదు. ఫలితంగా పిల్లల ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక్కడ IIITలో చదివితే ఉద్యోగం గ్యారంటీ అనే పరిస్థితి నుంచి ఇక్కడ చదివితే ఉన్న జ్ఞానం పోతుంది అనే వరకు వచ్చింది. గత ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న వెంకటరమణ హయాంలో జరగని అక్రమాలు లేవు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, ఏసీబీ చేత విచారణ చేయించారని కరపత్రాలు కొట్టి పంపించారు. వెంకటరమణ హయాంలో 9 మంది సూసైడ్ చేసుకున్నారు. అందులో కొన్ని ఇంకా మిస్టరీగానే మిగిలాయి. తనకు లొంగని మహిళలను ఉద్యోగాల నుంచి తీసేసిన చరిత్ర వీసీది. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఒక మాయాజాలం. పర్సంటేజీ ముడుపులిచ్చిన వాళ్ళకే ఉద్యోగం. హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో విద్యార్థుల నుంచి తలా 700 వసూలు చేశారు. ఒక స్టూడెంట్ కి క్లెయిమ్ విషయంలో ఇది బయటపడింది. సీనియర్ ప్రొఫెసర్ అర్హత కూడా లేని వెంకటరమణను తీసుకొచ్చి ఇన్ఛార్జ్ వీసీని చేశారని స్టూడెంట్స్ చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత సర్కారు అండదండలతో ఆయన వీసీ కుర్చీలో ఏళ్లుకేళ్లు ఉన్నాడు. ఆయనకు హయ్యర్ ఎడ్యుకేషన్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో వెంకటరమణ సంకటరమణగా మారారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవారని ఆరోపణలున్నాయి. క్యాంపస్ ఫండ్స్ తో విలాసాలు, జల్సాలు చేశారని స్టూడెంట్ యూనియన్లు నెత్తినోరు మొత్తుకుని చెప్పాయి. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ పాత కాంట్రాక్టర్లకే శానిటేషన్ పనులు మళ్లీ ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, ఇతర అధ్యాపకులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఉన్న నిధులను దారి మళ్లించి సఫిషియెంట్ ఫండ్స్ లేని నెపం సర్కార్ల మీద నెడుతున్నారు. శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల నిత్యం ఏదో ఒక డిపార్ట్మెంట్ సిబ్బంది గేటు ముందు ధర్నా చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వీసీ గారు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కనబడతా ఉంది. కాంట్రాక్టర్లు దోపిడీ పరిస్థితి మనకు కనబడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి అక్కడ మనకు కనబడతా ఉంది. ఇప్పటి వెంటనే అక్కడ హౌస్ కీపింగ్ వర్కర్స్ కావచ్చు, మెస్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కనబరచట్లేదు. ఈసారి కొత్తగా మహబూబ్ నగర్, ఎల్కతుర్తిలో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది పాలమూరు ఎక్స్టెన్షన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు. వీసీ మార్పుతో ఈ 3 క్యాంపస్లు మారిపోతాయా, లేక భ్రష్టు పట్టిన వ్యవస్థలోనే వచ్చిన వాళ్లు కూడా మునిగి తేలుతారా? సమస్యల వలయంలో ఉన్న బాసర IIITని గట్టెక్కిస్తారో, గోదాట్లో ముంచుతారో కొన్నాళ్లు ఆగితే